చాలా మంది పేరెంట్స్ కి ఉంటుంది. సో ఈ ఖండాంతరాలు దాటించి మన పిల్లల్ని పంపించాలి అని అనుకునేటప్పుడు వాళ్ళు అక్కడ ఎలా ఉంటారో ఏంటో. సో ఏదో నేషనల్ వైడ్ గా అంటే ఇలా వెళ్ళి మళ్ళీ రావచ్చు బాగా లేకపోయినా కూడా. ఇది అలా కాదు కదా. సో ఎంతో ఎక్స్పెండిచర్ అవుతూ ఉంటుంది కాబట్టి కష్టం అవుతుంది. చాలా కన్సల్టెన్సీలు చెప్తూ ఉంటాయి అలా ఉంటాయి ఇలా ఉంటాయి యూనివర్సిటీలు అవి ఇవి అని. సో ఎట్లా మనం నమ్మగలుగుతాం, ఎలా పంపించగలుగుతాం అనే డౌట్ ఉంటుంది పేరెంట్స్ కి. ఏం చెప్తారు మీరు? డెఫినెట్ గా అది మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే అబ్రాడ్ అనగానే తల్లిదండ్రులకు వచ్చేటటువంటి క్వశ్చన్ ఫస్ట్ సేఫ్టీ ఉంటుందా, సెక్యూరిటీ ఉంటుందా అని. బట్ దాని గురించి అసలు చింతించాల్సిన అవసరం లేదు. దవాఓ కాలేజ్ ఒకటి, దవాఓ సిటీ ఏదైతే ఉందో మంచి సేఫెస్ట్ ప్లేస్ ఇది. నేను చెప్పటం కాదు, గూగుల్లో వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ ఇది. అండ్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మీరు కూడా చూసారు ఎలా ఉందో. యా, ఆసమ్ గా ఉందండి నిజంగా. మన ఇండియాలో కూడా మెడికల్ కాలేజ్ లోని ఇంత ఎక్విప్మెంట్స్ తోటి, ఇంత ఆధునికమైనటువంటి ల్యాబ్స్ తోటి ఉంటుందా అని అనిపించింది. లేదండి, మన మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ విల్ నాట్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మంచి మోడర్న్ ల్యాబ్స్, లైబ్రరీస్, ఎనాటమీ కానీ, ఫిజియాలజీ ల్యాబ్స్ కానీ, ప్యాథాలజీ ల్యాబ్స్ కానీ వెరీ మోడర్న్ అండ్ అప్డేటెడ్ వర్షన్లో ఉంటాయి. క్లాస్ రూమ్స్ కావచ్చు, ఏవైనా కూడా మనం చూసాం కదా, చాలా మోడర్న్గా ఉంటాయి. చదువుకోవాలనే పిల్లలకి 100% ద బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూనివర్సిటీ వాళ్ళు ఎవరైనా పేరెంట్స్ ఎంబీబీఎస్ వాళ్ళ పిల్లల్ని చదివించాలనుకుంటే యూనివర్సిటీ వాళ్ళే స్పాన్సర్ చేసి ఈ పేరెంట్స్కి పిలిపించుకొని వాళ్ళకి చూపించి వాళ్ళు కన్విన్స్ అయిన తర్వాతనే పిల్లల్ని అడ్మిషన్ తీసుకునే విధమైనటువంటి ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. సార్, ఫిలిప్పైన్ కంట్రీ ఓకే, ఇది చాలా డిసిప్లైన్ కంట్రీ, ఇక్కడ చాలా సేఫ్ గా ఉంటుందని చెప్తున్నారు. కానీ ఫిలిప్పైన్స్ లో కూడా ఐ మీన్ చాలా కాలేజెస్, అందులో కూడా దవావలో కూడా చాలా ఉన్నాయి కదా మెడికల్ కాలేజెస్. ఎందుకు మనం ఈ దవావో మెడికల్ స్కూల్ ఫౌండేషన్ ఎంచుకోవాలంటే ఏం చెప్తారు? దవావో అనేటటువంటి సిటీ ఏదైతుందో వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ అండి. అందుట్లో దవావో సిటీలో ఉన్నటువంటి దవావో మెడికల్ స్కూల్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే గత 25 సంవత్సరాల నుంచి కూడా మన తెలుగు విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకోవడం జరుగుతుంది. అండ్ మోస్ట్లీ ఇక్కడికి వచ్చేటటువంటి స్టూడెంట్స్కి మన ఇక్కడ ఫ్యాకల్టీ ఏదైతుందో 100% డిసిప్లిన్తో కూడినటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారు. అంటే ఓన్లీ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ కాకుండా ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి డిసిప్లిన్ అనేది కూడా డే 1 నుంచి వాళ్ళకి నేర్పడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి స్టడీస్ మీదే ఉంటుంది. ఎప్పుడన్నా బ్రేక్ దొరికినప్పుడు రిక్రియేషన్ కూడా టాప్ ఫ్లోర్లో మనకి రిక్రియేషన్ క్లబ్ ఒకటి ఉంది. అక్కడ వాళ్ళకి ఏమైనా కల్చరల్ యాక్టివిటీస్ కానీ, లేదంటే ఇండోర్స్ బ్యాడ్మింటన్ కానీ, టెన్నిస్ ఆడుకోవడానికి కూడా ఎంటర్టైన్మెంట్కి మంచి ప్లేస్ ఉంటుంది. సో 100% కంఫర్టబుల్ అండి. పిల్లలు మెడిసిన్ చేయాలనుకునేటటువంటి స్టూడెంట్స్కి ఇది ఒక బెస్ట్ డెస్టినేషన్. సో ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు అని చెప్పారు కదా, సెమిస్టర్ వైజ్ కావచ్చు, వీక్లీ వైజ్, మంత్లీ వైజ్ జరిగేటువంటి ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా ఆన్ పేపర్ ఉంటుందా, లేకపోతే అది కూడా డిజిటల్? డిజిటల్ ఎగ్జామ్స్ అండి. డిజిటల్ ఎగ్జామినేషన్లో కూడా అది ఎలా ఉంటుందంటే పేపర్లెస్ ఎగ్జామినేషన్. వాళ్ళు సిస్టంలో మనకి ఇండియాలో ఉండేటటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కంపీట్ అయ్యే విధంగా పేపర్లెస్ క్వశ్చన్సే ఉంటాయి. అంటే కంప్యూటర్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్ పేపర్ ఉంటుంది. దాంట్లో వాళ్ళు అక్కడ ఎగ్జామ్ రాయగానే నెక్స్ట్ మినిట్ వాళ్ళకి వాళ్ళ రిజల్ట్ తెలిసిపోతుంది, స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది. సో వాళ్ళు నెక్స్ట్ వీక్ దాకా రిజల్ట్స్ కోసం ఆగాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. ఇమ్మీడియట్గా వాళ్ళు ఎగ్జామ్ రాయగానే వాళ్ళకి అక్కడ రిజల్ట్ తెలిసిపోతుంది. రైట్. మెడికల్ స్టూడెంట్స్ ఎవరికైనా సరే కూడా ఒక ఆయువు పట్టు లేకపోతే పునాది లాంటిది అని చెప్పుకోవాలంటే అనాటమీ ల్యాబ్స్ అని అనుకోవాలి. సో అవి ఖచ్చితంగా లేకపోతే వాళ్ళు నేర్చుకునేది కూడా ఇంకా నిల్ అని చెప్పుకోవచ్చు. అలాంటి ల్యాబ్స్ ఇక్కడ ఎలా ఉన్నాయి? అనాటమీలో 3 stages లో ఉంటుందండి. ఒకటేమో ప్లాస్టినేటెడ్ బాడీస్, అంటే మ్యానిక్యూన్స్ మీద చూపిస్తారు. దట్ ఈస్ వెరీ ఎర్లీ స్టేజ్, అంటే ఎంబీబీఎస్ స్టార్ట్ అయిన కొత్తలో. దాని తర్వాత అనాటమీ ల్యాబ్లో వాళ్ళకి అనాటమీ మ్యూజియంలో అండ్ కెడావర్స్ మీద ఇలా ప్లస్ డిజిటల్ స్క్రీన్స్ ఉంటాయి. ఆ డిజిటల్ స్క్రీన్స్ మీద కంప్లీట్గా అంటే ప్రతి బాడీలో ప్రతి పార్ట్ని జూమ్ చేసి లేదా ప్రాక్టికల్గా వాళ్ళు టచ్ చేసి ఫీల్ అయ్యే విధంగా వాళ్ళకి నేర్పించడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో మరి ఇక్కడికి ఎవరైనా రావాలనుకునేటప్పుడు, ఫిలిప్పైన్స్ లో దవావో యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకునేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు ఎస్జీ కన్సల్టెన్సీని వాళ్ళని ఎలా మౌల్డ్ చేస్తారు, ఎలా కౌన్సిలింగ్ చేస్తారు? అంటే మాకు ఉన్న ఫ్యాక్ట్స్ చెప్తే చాలండి. ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఏ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అది మీ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇక్కడ ఫీ స్ట్రక్చర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళకి అంటే అందుబాటులో ఉన్నటువంటి ఈ ఫీ స్ట్రక్చర్స్, మా ఓన్ హాస్టల్స్ ఉండటం వల్ల ఇక్కడ బొమ్మరిల్ పేరుతో మేము ఓన్గా హాస్టల్స్ రన్ చేస్తున్నాం. ఇక్కడ స్టూడెంట్స్ మా హాస్టల్స్లోనే ఉంటారు. అండ్ వాళ్ళకి తెలుగు వార్డెన్స్ ఉంటారు,
తెలుగింటి భోజనం అందుతుంది టైమ్లీ. ఓకే, భోజనం కూడా మనదే సౌత్ ఉంటుంది. మన తెలుగు భోజనమే అందుబాటులో ఉంటుంది. అండ్ ఒకవేళ లోన్స్ అది కావాలంటే ఎస్జీ కన్సల్టెన్సీ చూసుకుంటుందా? యా, బ్యాంక్ నుంచి ప్రతి స్టూడెంట్ కూడా లోన్ అనేది అందుబాటులో ఉంటుందండి. బ్యాంకర్స్ లోన్స్ ఇస్తారు, బట్ సెక్యూరిటీ కొన్ని బ్యాంక్ సెక్యూరిటీ అడుగుతాయి. సో మరి వీసా ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అదంతా కూడా మీరే చూసుకుంటారా? యా, ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ ఇక్కడికి రావాలని అనుకుంటే కనుక డెఫినెట్ గా రావచ్చు. వాళ్ళకి వీసా అనేది లేదండి, జస్ట్ పాస్పోర్ట్ ఉంటే టికెట్ కొనుక్కొని మనకు హైదరాబాద్ టు చెన్నై వెళ్ళినట్టు పాస్పోర్ట్ తోటి పాస్పోర్ట్ వచ్చేయచ్చండి. సో వీసా ఎన్ని డేస్ వరకు అది వ్యాలిడిటీ ఉంటుంది? 14 days ఉంటుంది. వచ్చి ఇక్కడ 14 days వరకు ఉండి ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని చూసుకొని సిటీ ఎలా ఉంటుంది, సేఫ్టీ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళు కన్విన్స్ అయిన తర్వాతనే పిల్లల్ని పంపించడానికి అవకాశం ఉంటుంది.